హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఈ పార్క్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి ముందడుగు వేసింది. మొత్తం 14 నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. 7 ప్రధాన కూడళ్ల వద్ద ఈ నిర్మాణాలు జరగనున్నాయి. మొన్నటి వరకు కోర్టు కేసులు, భూసేకరణ ప్రక్రియ వల్ల కొంత జాప్యం జరగగా ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. దీంతో అధికారులు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. 2 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వాహనదారులకు ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నిర్మాణాల కారణంగా రహదారి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవటం, పరిమితి స్థలంలోనే ఇరువైపులా వాహనాలు వెళ్లటం వల్ల నిత్యం రాకపోకలకు తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ పూర్తిగా వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 నుంచి కేబీఆర్ పార్క్ రోడ్డు మధ్య 4 లైన్ల ఫ్లైఓవర్ ఉంటుంది. ఇక పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపుకు 3 లైన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఇక మహారాజా అగ్రసేన జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 వైపు 2 లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇక ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 మధ్య 2 లైన్లతో కూడిన ఫ్లైఓవర్ ప్రతిపాదించారు. అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మధ్య 2 లైన్ల ఫ్లైఓవర్ ఉంటుంది. ఇక వీటితో పాటు మొత్తం 6 అండర్ పాస్లు నిర్మించనున్నారు. ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు 2 లైన్ల అండర్ పాస్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ఫిల్మ్ నగర్ వైపు ఒక అండర్ పాస్, ఎల్వి ప్రసాద్ నుంచి పంజాగుట్ట వైపు 3 లైన్ల అండర్ పాస్, రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వరకు ఒక అండర్ పాస్ ఉంటుంది. దాదాపు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 1090 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిల్లో నిర్మాణ పనుల కోసం 699.75 కోట్ల రూపాయలు ఖర్చు కానుండగా, భూసేకరణ ప్రక్రియ కోసం 390 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వల్ల భూసేకరణ ఖర్చు తగ్గుతుందని, తక్కువ స్థలంలోనే పనులు చేపట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కేబీఆర్ పార్క్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది. సిగ్నల్ ఫ్రీ జర్నీ వాహనదారులకు లభించనుంది. హైటెక్ సిటీ, ఫిల్మ్ నగర్ వైపు వెళ్లేవారు వేగవంతంగా చేరుకోవచ్చు. అయితే దీనిని త్వరగా పూర్తి చేసేందుకు వన్-వే విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఏం ఆకస్మికంగా కాకుండా పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 5, జూన్ 21 తేదీల్లో 2 దశల్లో ప్రయోగాత్మకంగా ట్రయల్స్ నిర్వహించి జంక్షన్ల వద్ద లేన్ క్రమశిక్షణ, రద్దీ ప్రాంతాల తీరుతెన్నులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ అనుభవాలు ఆధారంగా అవసరమైన మార్పులు చేసి ఇప్పుడు అధికారికంగా అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ నూతన విధానం సజావుగా సాగేందుకు 24 గంటలు ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో ఉండటంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీటీవీలు, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం దిశ సూచిక బోర్డులు, లేన్ మార్కింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ లాంటి నావిగేషన్ యాప్ల్లో కూడా ఈ మార్పులను అప్డేట్ చేస్తున్నారు. ఈ కమ్యూటర్స్కి ఎవరెవరు డైలీ ట్రావెల్ చేస్తారు, ఈ రోడ్స్ యూజ్ చేస్తారు, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ చేసుకోవడానికి కూడా ఇది బాగా అంటే బాగా యూజ్ కావడం జరుగుతుంది. అట్లానే మన ICCC నుంచి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా 24 అవర్స్ మన సిబ్బంది అక్కడ ఉంది, మానిటరింగ్ జరుగుతుంది, ఎక్కడెక్కడ కంజెషన్ అవుతుంది, ఏమవుతుందని చెప్పి చూసుకోవడానికి కూడా. అట్లానే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ నెట్వర్క్ కూడా మనము అప్ చేయడం జరిగింది, సో దట్ వీ కెన్ గెట్ ది లైవ్ ఫీడ్స్. అట్లానే మనము డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. 2 డ్రోన్స్ని పెట్టేసి కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంది, ఏం చేయాలనే పైన కూడా మనము కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకు రియల్ టైం అసెస్మెంట్ చేయవచ్చు, ఏం చేయవచ్చు అనే పైన కూడా మనము డ్రోన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనము ఇనిషియల్ పీరియడ్లో మనకు కొంచెము కంజెషన్ కావచ్చు. రెగ్యులర్లీ మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మనము, మెగా వాళ్ళు, ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా మనము అన్ని చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనల దృష్ట్యా వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని పోలీసులు కోరారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారులు ఖాళీగా ఉన్నాయనే ఉద్దేశంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అత్యవసర వాహనాలైన అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్ల కోసం ప్రత్యేకంగా లేన్ 2ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కేబీఆర్ పార్క్ వచ్చే సందర్శకులు, వాకర్లు తమ వాహనాలను నిర్ణీత పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ మార్పులపై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.